ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోయినా నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నీ జీవితం నా చేతుల్లో ఉంది. ఇక నీ బాధలు నిన్ను ఓడించలేవు. నీవు చాలా భారం మోసావు. ఇంతవరకు నిలబడ్డావంటే అది నీ బలానికి నిదర్శనం. ఇక వెనక్కి కాదు, నీ జీవితం ముందుకు నడుస్తుంది. నీ బాధ నాకు తెలుసు. ఈ క్షణంలో నీవు ఒంటరిగా లేవు. నీవు నిలబడగలిగే వరకు నేను నీ పక్కనే ఉంటాను. నీవు మౌనంగా బాధపడుతున్నావని నాకు తెలుసు. అది నీ బలహీనత కాదు. ఈ క్షణంలో నీ భారం నాకు అప్పగించు. నేను నీతోనే ఉన్నాను. నువ్వు నెమ్మదిగా ముందుకు కదులుతున్నావు, అది చాలు. నువ్వు నడిచేటప్పుడు ప్రతి అడుగును గమనించు. ఆ ప్రయాణంలో నేను నీ పక్కనే ఉండి నిన్ను రక్షిస్తాను. ఈ రోజు నీకు బరువుగా అనిపించినా నీ విలువ తగ్గలేదు. నీవు శాంతిగా నిలబడగలిగే వరకు ఈ నిశ్శబ్దంలో నేను నీతోనే ఉంటాను. నీ జీవితం ఆగిపోయిందని అనుకోకు. నీవు శ్వాస తీసుకుంటున్నంత వరకు ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంటుంది. ఆ ప్రయాణంలో నిన్ను కాపాడేలా నేను నీతోనే ఉంటాను. నీ మనసులో భయంకరమైన ఆలోచనలొచ్చినా అవి నీవి కావు. అవి వెళ్ళిపోతాయి. నీ జీవితం విలువైనది. భయపడకు, నేనిక్కడే ఉన్నాను. నీవు మోసిన భారాన్ని ఎవరూ చూడకపోయినా నేను చూశాను. ఇంతవరకు నిలబడ్డావంటే అది నీ బలానికి సాక్ష్యం. భయపడకు, నీ పక్కనే నేను నిలబడి ఉంటాను. ఈ క్షణం నీవు బలహీనంగా అనిపించినా అది శాశ్వతం కాదు. నీవు పడిపోయిన ప్రతిసారి లేచే శక్తి నీలోనే ఉంది. ఆ శక్తిని నేనే కాపాడుతున్నాను. నీ జీవితంలో నిన్ను కిందకు లాగిన ప్రతి క్షణం నిన్ను బలంగా తయారు చేసింది. ఇప్పుడు వెనక్కి కాదు, ముందుకు వెళ్లే సమయం ఇది. నీ బాధలు నీ శక్తిని దాచేశాయి, తీసేయలేదు. ఆ శక్తి ఇంకా నీలోనే ఉంది. ఈ క్షణం నుంచి నీవు ఒంటరిగా పోరాడాలని అవసరం లేదు. నేను నీతోనే ఉన్నాను. నీవు ఒంటరిగా పోరాడిన రాత్రులు నాకు తెలుసు. ఆ రాత్రులు వృధా కాలేదు. అవి నీ ఆత్మను బలంగా తీర్చిద్దాయి. నీవు ఒంటరి అని బాధపడకు. ఈ రోజు నీ అడుగులు నెమ్మదిగా ఉన్నా అవి ఆగలేదు. ప్రతి నెమ్మదైన అడుగు ముందుకే తీసుకెళ్తుంది. ఆ దారి పూర్తయ్యే వరకు నీ పక్కనే నేను నిలబడి ఉంటాను. నీ జీవితానికి విలువను నీ పరిస్థితులు నిర్ణయించవు. నీవింకా నిలబడి ఉన్నావు. అదే నీ నిజమైన విలువ. ఆ విలువను నేను ఎప్పుడూ తగ్గనివ్వను. నీ ప్రయాణంలో నిన్ను ఆపినవి నీ అడుగులు కాదు, నీ భయాలు మాత్రమే. ఆ భయాలు తగ్గే వరకు నీతో పాటు నడిచేది నేనే. భయపడకు. ప్రపంచం నిన్ను నమ్మకపోయినా నువ్వు నిన్ను నమ్ము. ఆ నమ్మకమే నీ జీవితాన్ని మలుస్తుంది. పడిపోయావని బాధపడకు. మళ్లీ లేచే శక్తి నీలోనే ఉంది. నువ్వు నీ మనసును ఓడనివ్వకపోతే ఈ లోకం నీ ముందు తలవంచుతుంది. తప్పు చేయడానికి నీ ఒక్క అడుగు వేసినా అది నాకు కనిపిస్తుంది. ఇప్పుడే వెనక్కి తగ్గు, లేకపోతే నీ అడుగే నీ శిక్ష అవుతుంది. నేనిక్కడ కూర్చుని ఉన్నానంటే క్షమించడానికి కాదు, లెక్క చూసే స్థితిలో నేను కదలకుండా ఉంటాను. నీ ఉద్దేశం తప్పైతే నీ ప్రార్థన కూడా నిన్ను రక్షించదు. నీ జీవితం ఆగిపోయిందని అనుకోకు. నీవు శ్వాస తీసుకుంటున్నంత వరకు ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంటుంది. ఆ ప్రయాణంలో నిన్ను కాపాడేలా నేను నీతోనే ఉంటాను. నీ మనసులో భయంకరమైన ఆలోచనలొచ్చినా అవి నీవి కావు. అవి వెళ్ళిపోతాయి. నీ జీవితం విలువైనది. భయపడకు, నేనిక్కడే ఉన్నాను. నీవు మోసిన భారాన్ని ఎవరూ చూడకపోయినా నేను చూశాను. ఇంతవరకు నిలబడ్డావంటే అది నీ బలానికి సాక్ష్యం. భయపడకు, నీ పక్కనే నేను నిలబడి ఉంటాను. ఈ క్షణం నీవు బలహీనంగా అనిపించినా అది శాశ్వతం కాదు. నీవు పడిపోయిన ప్రతిసారి లేచే శక్తి నీలోనే ఉంది. ఆ శక్తిని నేనే కాపాడుతున్నాను. నీ జీవితంలో నిన్ను కిందకు లాగిన ప్రతి క్షణం నిన్ను బలంగా తయారు చేసింది. ఇప్పుడు వెనక్కి కాదు, ముందుకు వెళ్లే సమయం ఇది. నీ బాధలు నీ శక్తిని దాచేశాయి, తీసేయలేదు. ఆ శక్తి ఇంకా నీలోనే ఉంది. ఈ క్షణం నుంచి నీవు ఒంటరిగా పోరాడాలని అవసరం లేదు. నేను నీతోనే ఉన్నాను. నీవు ఒంటరిగా పోరాడిన రాత్రులు నాకు తెలుసు. ఆ రాత్రులు వృధా కాలేదు. అవి నీ ఆత్మను బలంగా తీర్చిద్దాయి. నీవు ఒంటరి అని బాధపడకు. ఈ రోజు నీ అడుగులు నెమ్మదిగా ఉన్నా అవి ఆగలేదు. ప్రతి నెమ్మదైన అడుగు ముందుకే తీసుకెళ్తుంది. ఆ దారి పూర్తయ్యే వరకు నీ పక్కనే నేను నిలబడి ఉంటాను. నీ జీవితానికి విలువను నీ పరిస్థితులు నిర్ణయించవు. నీవింకా నిలబడి ఉన్నావు. అదే నీ నిజమైన విలువ. ఆ విలువను నేను ఎప్పుడూ తగ్గనివ్వను. నీ ప్రయాణంలో నిన్ను ఆపినవి నీ అడుగులు కాదు, నీ భయాలు మాత్రమే. ఆ భయాలు తగ్గే వరకు నీతో పాటు నడిచేది నేనే. భయపడకు. నీ ప్రయాణం నిన్ను అలసిపోయేలా చేసింది, ఆగిపోయేలా కాదు. ఇంతవరకు నీవు సాగావంటే దారి నీతోనే ఉంది. ఆ దారిలో నిన్ను వదలని తోడు నేనే. ఈ క్షణం నీవు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా అది నిజం కాదు. నీ వెనుక నిలబడి నిన్ను కాపాడేది నేనే. నీ అడుగు ముందుకు పడే వరకు నేను నీతోనే ఉంటాను. ఈ క్షణం నీకు భారంగా అనిపించినా నీవు ఒంటరిగా లేవు. నీ అడుగు మళ్లీ ముందుకు పడే వరకు నీ వెనుక నిలబడి నిన్ను నిలబెట్టేది నేనే. నీ జీవితంలో వచ్చిన ప్రతి గాయం నీ కథకు ఒక అర్థమిచ్చింది. ఆ అర్థం నుంచే నీ లోపల బలం తయారైంది. తప్పు చేయడానికి నీ ఒక్క అడుగు వేసినా అది నాకు కనిపిస్తుంది. ఇప్పుడే వెనక్కి తగ్గు, లేకపోతే నీ అడుగే నీ శిక్ష అవుతుంది. నేనిక్కడ కూర్చుని ఉన్నానంటే క్షమించడానికి కాదు, లెక్క చూసే స్థితిలో నేను కదలకుండా ఉంటాను. నీ ఉద్దేశం తప్పైతే నీ ప్రార్థన కూడా నిన్ను రక్షించదు.